హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సెక్స్లో రెచ్చిపోవాలంటే ప్రతి మగాడు వీటిని తినాలి. అలాగే తినడమే కాదు, తాగాలి కూడా. లేదంటే మీరు రెచ్చిపోలేక ఓడిపోవడం ఖాయం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైంగిక సామర్థ్యం కూడా చాలా అవసరం. సెక్స్లో రెచ్చిపోవాలంటే ఖచ్చితంగా మంచి కెపాసిటీ బాడీలో ఉండాలి. లైంగిక సామర్థ్యం పెంచే, శృంగార కోరికలు పెంచే ఆహారాలు తీసుకుంటే ఇద్దరు సెక్స్ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. వెనుకటికి ఒక సామెత ఉండేది, ఎద్దు దున్ని చావాలి, మగాడు డాష్ చేసి చావాలి అని. నిజమే కదా మరి? ఏదో ఒకరోజు చచ్చే మనం ఈ జన్మకు కొద్దిగానే న్యాయం చేసి వెళ్ళాలి. అలా అని అడ్డదార తొక్కాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్న వారితోనే జీవితాన్ని ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. కానీ ఇప్పటి మగాళ్ళు సంపాదన మోజులో భార్యతో అసలు ఆ పని గురించే మర్చిపోతున్నారు. ఒకవేళ చేసినా కూడా అది నామమాత్రంగానే ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు, సరైన నిద్ర లేకపోవడం, చికాకులు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు ఈ జనరేషన్లో ఉన్నాయి. అయితే ప్రతి మగాడికి మగజన్మ ఎత్తినందుకు లైంగిక సామర్థ్యం కూడా చాలా అవసరం. మరి సెక్స్లో రెచ్చిపోవాలంటే ఖచ్చితంగా మంచి కెపాసిటీ బాడీలో ఉండాలి. అలా అయితేనే ఎక్కువసేపు అమ్మాయిని సుఖపెట్టగలడు. లేదంటే అలా యోనిలో పురుషాంగం పెట్టగానే వీర్య స్ఖలనం కావడము, ఎక్కువసేపు సెక్స్ను ఎంజాయ్ చేయలేకపోవడము అవుతుంది. ప్రతి మగాడు లైంగిక సామర్థ్యం పెంచుకునే ఫుడ్ తీసుకోవాలి. శృంగారం విషయంలో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే వెంటనే ఆహార విషయంలో మార్పులు చేసుకోవడం చాలా మంచిది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుని వాటిని రెగ్యులర్గా తినడం చాలా మంచిది. భర్తతో పాటు అతని భార్య కూడా కొన్ని రకాల లైంగిక సామర్థ్యం పెంచే, శృంగార కోరికలు పెంచే ఆహారాలు తీసుకుంటే ఇద్దరు సెక్స్ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. ముందుగా అరటిపండు. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషాంగానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి, వీర్యం త్వరగా స్ఖలనం కాకుండా ఉండేందుకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. ఇక 2, బంగాళాదుంపలు. సెక్స్ బాగా పాల్గొనాలంటే బంగాళాదుంపలు ఖచ్చితంగా తినాలండి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బంగాళాదుంపలోని గుణాలు మీలో ఎక్కడ లేని లైంగిక శక్తిని పెంపొందిస్తాయి. మీరు ఎక్కువసేపు మీ భార్యతో సెక్స్లో పాల్గొనాలన్నా, ఆమెను బాగా సుఖపెట్టాలన్నా బంగాళాదుంపలు తినడం మర్చిపోకండి. ఇక పెప్పర్ బాగా కారం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది కూడా మీ సెక్స్ డ్రైవ్కు బాగా ఉపయోగపడుతుంది. పెప్పర్ను మీరు ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎండోర్ఫిన్లను ప్రేరేపించడానికి, హృదయ స్పందనను వేగవంతం చేయడానికి పెప్పర్ బాగా ఉపయోగపడుతుంది. పెప్పర్ అంటే కారం. ఇక గుమ్మడి విత్తనాలు. గుమ్మడికాయ గింజలు మంచి సెక్స్ పదార్థాలు. మీరు సెక్స్లో పాల్గొనే ముందు వీటితో తయారు చేసిన పానీయాలను లేదా ఆహార పదార్థాలను తీసుకుంటే సెక్స్లో రెచ్చిపోవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు బాగా సహాయపడతాయి. మొత్తానికి వీటిని తింటే మీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది. మీ భార్యను బాగా సుఖపెట్టవచ్చు. ఇక వైట్ స్ట్రెస్లో టెస్టోస్టెరాన్ పెంచే గుణాలుంటాయి. దీనిలో జింక్ ఎక్కువ ఉంటుంది. బాడీలో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయి ఉంటే లైంగిక సామర్థ్యం తగ్గి ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. వైట్ స్ట్రెస్ను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వైట్ స్ట్రెస్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ మీకు బొమ్మలు కూడా చూపిస్తున్నాను, అది చూడండి. వైట్ స్ట్రెస్ అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు, వాటిని నత్తలు అంటారు. ఇక గ్రీన్ టీ. రాత్రి సెక్స్లో పాల్గొనే ముందు ఒక్కసారి గ్రీన్ టీ తాగండి. మీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది. గ్రీన్ టీ వల్ల లైంగిక వాంఛలు పెరుగుతాయి. గ్రీన్ టీలో కేట్చిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచడంలో కూడా సహాయపడతాయి. గ్రీన్ టీ రక్త నాళాల వాపుకు కారణమయ్యే స్వేచ్ఛ ధాత్వాంశాలను నాశనం చేస్తుంది. ఇక పెస్టో మీలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కూడా మీలో ఎక్కడ లేని లైంగిక శక్తి వస్తుంది. ఇందులో జింక్ ఎక్కువగా ఉంటుంది. సెక్స్ డ్రైవ్కు ఈ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక
అల్లం కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. అల్లం అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే కలనం సమస్య లేకుండా చేస్తుంది. మగవారిలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లంతో తయారు చేసిన టీ లేదా ఆహార పదార్థాలు అల్లాన్ని ఉపయోగించడం చేస్తే చాలా మంచిది. బాగా సెక్స్ చేయవచ్చు. ఇక ఫ్యాటీ ఫిష్, సాధారణంగా చేపలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సాల్మోన్, సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఈ చేపలను మీరు రెగ్యులర్గా తింటే పోర్న్లో చూపించినట్లుగా చాలాసేపు సెక్స్ చేయవచ్చు. మీరు సెక్స్లో మంచి సుఖాన్ని పొందాలంటే సముద్రపు చేపలను ఎక్కువగా తినాలి. ఇక కాఫీ కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. కాఫీతో కామోద్దీపనం బాగా పెరుగుతుంది. మగవారైనా ఆడవారైనా కాఫీ తాగి సెక్స్లో పాల్గొంటే రోజు కన్నా కాస్త ఎక్కువగా సెక్స్లో ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక రెడ్ వైన్, సెక్స్కి ముందు మీరు మీ భార్య రెడ్ వైన్ తాగండి, తర్వాత సెక్స్ స్టార్ట్ చేయండి. దీనివల్ల మీరు మీ జీవితంలో సెక్స్ ఎప్పుడు పొందని సంతృప్తి పొందుతారు. వైన్ మీలో కామోద్దీపనం పెంచగలదు. మీరు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు, అందులో బాగా సంతృప్తి చెందేందుకు వైన్ బాగా ఉపయోగపడుతుంది. వైన్ మగవారిలో ఆడవారిలో మంచి సెక్స్ కోరికలను తీసుకువస్తుంది. బాగా సెక్స్ను ఎంజాయ్ చేయాలంటే వైన్ తప్పకుండా తాగాలి. ఇక బర్గర్స్ కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు ఎక్కువసేపు సెక్స్ డ్రైవ్లో పాల్గొనాలంటే వీటిని తినడం చాలా మంచిది. ఇక వాటర్ మిలన్, పుచ్చకాయకు ఒక లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. వీటిలో లైకోపిన్ ఉంటుంది. లైకోపిన్ వయాగ్రాలాగా బాగా పనిచేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే చాలా రకాల మందుల వలన పుచ్చకాయ రసం నుండి తయారు చేస్తారు. ఇక వెల్లుల్లిని ఎన్నో ఏళ్లుగా లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం. ఈజిప్షియన్లు సెక్స్లో ఎక్కువసేపు పాల్గొనేందుకు వెల్లుల్లిని బాగా ఉపయోగించేవారు. వెల్లుల్లి కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఇక బ్లూబెర్రీస్ కూడా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. వీటిని తింటే మగవాళ్ళు చాలా ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు. ఇక ఓట్స్తో తయారు చేసిన పదార్థాలు కూడా సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. ఓట్స్తో తయారు చేసిన అల్పాహారం తింటే అంగస్తంభన సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక దానిమ్మ పండు జ్యూస్ లేదంటే దానిమ్మ పండ్లు తింటే అస్సలు నపుంసకత్వం రాదు. అందువల్ల మగవారు దానిమ్మ పండ్లు తినాలి, లేదంటే వాటి జ్యూస్ని బాగా తాగాలి. దీంతో మీలో అంగస్తంభన బాగా ఉంటుంది. ఎక్కువసేపు అంగం గట్టిగా ఉంటుంది. యోనిలో అంగం ఎక్కువసేపు గట్టిగా ఉంటే ఆడవాళ్ళు సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అంగం త్వరగా మెత్తబడిపోతే ఆడవాళ్ళకి అందుగా శృంగారంలో సంతృప్తి కలగదు. అందుకే మగవారు దానిమ్మ పండ్లను ఎక్కువగా తినాలి. ఇక పాలకూరను రోజు తింటే మగవాళ్ళలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, లిబిడో శక్తి పెరుగుతుంది. అలాగే పచ్చి పాలకూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. పాలకూర రోజు తినడం వల్ల యోనికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. అమ్మాయిల్లో లైంగిక వాంఛలు తక్కువగా ఉంటే పాలకూరను తరచుగా తినడం మంచిది. రోజు పాలకూరను తింటే మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు కావాల్సిన రక్త ప్రసరణ బాడీకి అందుతుంది. అలాగే పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందుతుంది. అలాగే మగలో లైంగిక సామర్థ్యం పెంచడానికి, సెక్స్ కోరికలు పెంచడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. పాలకూర వయాగ్రాలాగా పనిచేస్తుంది. మగవాళ్ళు చాలాసేపు సెక్స్లో పాల్గొనేందుకు పాలకూర బాగా ఉపయోగపడుతుంది. ఇక డార్క్ చాక్లెట్స్ మనకు సూపర్ మార్కెట్లో, కిరాణా దుకాణాల్లో చాలా లభిస్తాయి. డార్క్ చాక్లెట్స్లో ఫ్లేవనాయిడ్, ఫీనైల్ ఇథైల్ ఆమైన్ ఉంటాయి. ఇవి మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి వాటిని విడుదల చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డార్క్ చాక్లెట్లలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తే సెక్స్ సమయంలో వీటిని తినడం చాలా మంచిది. యోని, పురుషాంగాలు సక్రమంగా రక్త ప్రసరణ చేస్తాయి. దీంతో మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా మీరు అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే శృంగార సెక్స్ ఎంజాయ్ చేయడానికి తప్పకుండా ఇవన్నీ మనకు అన్నీ అందుబాటులో దొరికే ఆహార పదార్థాలే. సో వీటిని ట్రై చేయండి. ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ పరంగా నేను చెప్తున్న విషయం. సో ఇది తప్పుగా భావించవద్దు, తప్పుగా అనుకోవడానికి కూడా ఇందులో ఏమీ లేదు. కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి సిగ్గుపడతారు. అదే విషయాన్ని నేను ఓపెన్గా మీకు ఈ వీడియో ద్వారా ఒక ఎడ్యుకేషన్ పరంగా మీకు తెలియజేస్తున్నాను. సో అది నేచురల్గా అందరికీ అవసరమే కాబట్టి దాన్ని ఇంకా సంతృప్తిగా ఎంజాయ్ చేయడానికి మంచి ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నావో అవి సేకరించి మీకు నేను తెలియజేస్తున్న విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Make the ground shake.